హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్‌లో మనం అసెక్సువల్ రిప్రొడక్షన్‌లో చూసినట్లయితే అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది వన్ పేరెంట్ ఇన్వాల్వ్‌మెంట్ మాత్రమే ఉంటది. ఇది ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. ఇందులో మెథడ్స్ చూసినట్లయితే మనకి ఫిజన్, బడ్డింగ్, అలాగే ఫ్రాగ్మెంటేషన్, అలాగే వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేవి వస్తాయి. ఫిజన్‌లో చూసినట్లయితే సెల్ డివైడ్ ఇంటూ 2 అనమాట. 2 సెల్స్ కింద డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. నెక్స్ట్ బడ్డింగ్ ప్రాసెస్ చూసినట్లయితే స్మాల్ బడ్స్ గ్రో. ఇక్కడ మనకి బడ్స్ అనేవి గ్రో అవ్వడం మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ హైడ్రా ఈస్ట్ సెల్స్‌లో మనకి బడ్స్ అనేవి ఫార్మ్ అవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్‌లో చూసినట్లయితే బాడీ బ్రేక్స్ ఇంటూ ఏ పీసెస్. బాడీ అనేది పీసెస్ కింద బ్రేక్ అవ్వడం మనం చూస్తాం అనమాట. ఇందులో ఎగ్జాంపుల్ మనకి స్పైరోగైరా. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ పార్ట్స్ అనమాట. న్యూ ప్లాంట్స్ అనేవి పార్ట్స్ నుంచి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ స్టెమ్, రూట్, లీవ్స్. వెజిటేటివ్ ప్రాపగేషన్ మనకి స్టెమ్, రూట్, లీవ్స్ అనేవి మనకి వెజిటేటివ్ పార్ట్స్ అనమాట. సో వాటి నుంచి మనకి న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి పొటాటో. అలాగే లీవ్స్ నుంచి మనకి బ్రయోఫిల్లం మనకి లీవ్స్ నుంచి న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవ్వడం మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ మనకి 2 పేరెంట్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇది స్లో ప్రాసెస్ అనమాట. ఇక్కడ మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ అనేది ఫ్యూజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్తో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో నుంచి మనకి ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆఫ్స్ప్రింగ్స్ అనేది న్యూ బేబీ అవ్వచ్చు, న్యూ ప్లాంట్ అనేది జరగవచ్చు. ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్స్, అలాగే డాగ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట.